అది డిసెంబర్ 16, 1999. యునైటెడ్ ఎయిర్వేస్ ఫ్లైట్ 1448 200 మంది ప్రయాణికులతో రోడే ఐలాండ్స్లోని ప్రావిడెన్స్ ఎయిర్పోర్ట్ దగ్గరికి చేరుకుంది. కొద్దిసేపట్లో ఈ ఫ్లైట్ ల్యాండ్ అవ్వబోతుంది. బట్ ఈ ఫ్లైట్లోని ప్యాసింజర్స్కి అలాగే విమాన సిబ్బందికి ఇది ఒక పీడకలలాగా మారబోతుంది. ప్రతికూలంగా ఉన్న వాతావరణం, పైలట్ చేసిన తప్పు, అలాగే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ చేసిన తప్పు కలిసి 2 సార్లు ఈ ఫ్లైట్ ఘోర ప్రమాదానికి దగ్గరగా వచ్చింది. 5 నిమిషాల తర్వాత 2 పెద్ద విమానాలు ఒకే రన్వేపై ఉన్నాయని తెలుసుకోబోతున్నాయి. ఇది పెద్ద ప్రమాదంగా మారబోతుందా? తెలుసుకోవాలంటే వాచ్ ద స్టోరీ. అది డిసెంబర్ 16, 1999 సాయంత్రం సమయం. ప్రావిడెన్స్లోని థియోడర్ ఫ్రాన్సిస్ గ్రీన్ ఎయిర్పోర్ట్లో 2 విమానాలు టేకాఫ్కి రెడీగా ఉన్నాయి. ఆ సమయంలో వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేదు. మొత్తం పొగమంచుతో ఏమీ కనిపించలేదు. ఈ ఎయిర్పోర్ట్లో 3 రన్వేలు ఉన్నాయి. 5 లెఫ్ట్, 5 రైట్, 1 6. బట్ ఆ సమయంలో 5 రైట్ రన్వే ఒక్కటే యాక్టివ్గా ఉంది. అంటే ఈ రన్వే పైన విమాన రాకపోకలు జరుగుతున్నాయి. ఇలా వాతావరణం పొగమంచుతో ఉన్నప్పుడు మిగిలిన రన్వేస్ని టాక్సీవేస్ లాగా వాడతారు. దీంతో ఆ సమయంలో కూడా 5 లెఫ్ట్ అలాగే 1 6 రన్వేస్ని టాక్సీవేగా వాడుతున్నారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ ఇక్కడ ఉంది. ఈ కంట్రోల్ టవర్ టాక్సీవే కీలోకి దగ్గరలో ఉంది. ఈ 5 రైట్ రన్వేకి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ చాలా దగ్గరగా ఉన్నప్పటికీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కి పొగమంచు వల్ల ఎయిర్పోర్ట్ ఏమీ కనిపించదు. అప్పటికి ఇంకా ఈ ఎయిర్పోర్ట్లో గ్రౌండ్ రేడార్ సిస్టమ్ లేదు. ఈ గ్రౌండ్ రేడార్ సిస్టమ్ ఉంటే ఎయిర్పోర్ట్లో ఏ ఫ్లైట్ ఎక్కడుందో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కి తెలుస్తుంది. బట్ ఈ సిస్టమ్ ఈ ఎయిర్పోర్ట్లో ఇంకా లేదు. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ ఫ్లైట్ ఎక్కడుంది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే పైలట్స్ మీదనే ఆధారపడాలి. ఫ్లైట్ ఏ రన్వేపై ఉంది, ఏ టాక్సీవేపై ఉంది అనే విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ పైలట్స్ని అడిగి తెలుసుకోవాలి. ఒకవేళ పైలట్స్ పొరపాటున ఏదైనా తప్పు చేసినా, తప్పు సమాచారం ఇచ్చినా ఏటీసీకి ఏమాత్రం తెలియదు. యునైటెడ్ ఎయిర్వేస్ ఫ్లైట్ 1448 ఆ ఎయిర్పోర్ట్కి వస్తూ ఉంది. ఈ ఫ్లైట్కి రన్వే 5 రైట్పై ల్యాండింగ్కి ఏటీసీ క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో ఈ ఫ్లైట్ రన్వే 5 రైట్ వైపు వెళ్తుంది. ఆ సమయంలో ఈ పైలట్స్ 5 రైట్కి పక్కనే ఉన్న టాక్సీవేపై ఒక ఫ్లైట్ టేకాఫ్కి రెడీగా ఉండడాన్ని గమనించారు. అది ఫెడెక్స్ కార్గో ప్లేన్. ఈ యునైటెడ్ ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక ఫెడెక్స్ ఫ్లైట్ అదే రన్వే నుండి టేకాఫ్ అవుతుంది. అలా కొన్ని నిమిషాల తర్వాత ఈ యునైటెడ్ ఫ్లైట్ 1448 ఎయిర్పోర్ట్లో 5 రైట్ రన్వేపై ల్యాండ్ అయింది. ల్యాండ్ అవ్వగానే ఈ ఫ్లైట్ రన్వే యొక్క మరొక ఎండ్లో ఉన్న నవంబర్ టాక్సీవేలోకి టర్న్ అయింది. యునైటెడ్ ఎయిర్వేస్ ఫ్లైట్ నవంబర్ టాక్సీవేలోకి ఎంటర్ అవ్వగానే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ యునైటెడ్ ఫ్లైట్ పైలట్స్తో కాంటాక్ట్ అయ్యి వారి లొకేషన్ అడిగాడు. యునైటెడ్ ఫ్లైట్ పైలట్స్ ఏటీసీకి ఫ్లైట్ టాక్సీవే నవంబర్ మీద ఉందని చెప్పారు. దీంతో ఏటీసీ సిబ్బంది యునైటెడ్ ఫ్లైట్కి టాక్సీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏటీసీ పైలట్స్కి రన్వే 16ని క్రాస్ చేసి ట్యాంగో టాక్సీవేలోకి వెళ్ళమని చెప్పాడు. దీంతో యునైటెడ్ ఫ్లైట్ ట్యాంగో టాక్సీవేకి బయలుదేరింది. ఇక్కడ కనిపిస్తున్నది ఏటీసీ పైలట్స్కి చెప్పిన రూట్. మరోపక్క ఇందాక చెప్పినట్లు రన్వే 5 రైట్ పక్కనే 2 ఫ్లైట్స్ టేకాఫ్ కోసం వెయిటింగ్ చేస్తున్నాయి. ఈ ఫ్లైట్స్ ఇందాక చెప్పిన ఫెడెక్స్ కార్గో ప్లేన్ అలాగే యుఎస్ ఎయిర్వేస్ ఫ్లైట్ 2998. ఈ 2 ఫ్లైట్స్ టేకాఫ్కి క్లియరెన్స్ కోసం వెయిట్ చేస్తున్నాయి. ఇక్కడ దాకా మన స్టోరీలో 3 ఫ్లైట్స్ ఉన్నాయి. ఇక ఇప్పుడు 4వ ఫ్లైట్ ఎంటర్ అవుతుంది. 5 రైట్ రన్వేపై ఇంకొక ఫ్లైట్ ల్యాండ్ అయ్యాకే ఫెడెక్స్ కార్గో ప్లేన్కి అలాగే యుఎస్ ఎయిర్వేస్ ఫ్లైట్ 2998కి టేకాఫ్కి క్లియరెన్స్ వస్తుంది. ఆ ఇంకొక ఫ్లైట్ యుఎస్ ఎయిర్వేస్ ఫ్లైట్ 1020. ఇప్పుడు ఈ సీన్లో 4 విమానాలు ఉన్నాయి. ఈ 4 విమానాలు ఇప్పుడు జరగబోయే సంఘటనలో భాగం కాబోతున్నాయి. ఈ 4 విమానాలు ఒకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ యొక్క కంట్రోల్లో ఉన్నాయి. కాసేపు మన మొదటి ఫ్లైట్ అయిన యునైటెడ్ ఫ్లైట్ 1448 దగ్గరికి మళ్ళీ వద్దాం. టాక్సీవే క్లియరెన్స్ వచ్చిన వెంటనే ఈ ప్లేన్ టాక్సీవే ట్యాంగోకి బయలుదేరింది. ఇందాక చూపించినట్లు ఇది ఏటీసీ ఈ ఫ్లైట్కి ఇచ్చిన రూట్. ఆ రోజు వాతావరణం తీవ్రమైన పొగమంచుతో ఉంది. అలాగే పైలట్స్కి కూడా పని భారం చాలా ఎక్కువగా ఉంది. ఈ పని భారం అలాగే పొగమంచు వల్ల పైలట్స్ పెద్ద తప్పు చేశారు. పైలట్స్ రాంగ్ టర్న్ తీసుకున్నారు. పొరపాటున పైలట్స్ బ్రావో టాక్సీవేలోకి టర్న్ తీసుకున్నారు. బట్ ఈ విషయం పైలట్స్కి తెలియదు. ఈ బ్రావో టాక్సీవే 5 రైట్ రన్వే అంటే ఎయిర్పోర్ట్లో యాక్టివ్గా ఉన్న ఏకైక రన్వేతోనే కనెక్ట్ అయి ఉంది. అంటే ఈ ఫ్లైట్ మళ్ళీ వెనక్కి ఆ రన్వే వైపే వెళ్తుంది. బట్ పైలట్స్ మాత్రం వారు నవంబర్ టాక్సీవేలోనే ప్రయాణిస్తున్నాం అనుకున్నారు. అదే రన్వేపై ఇప్పుడు US 1020 అనే మరొక ఫ్లైట్ ల్యాండ్ అవబోతుంది. ఇందాక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఈ ఫ్లైట్కి ఇచ్చిన రూట్ ప్రకారం ఈ ఫ్లైట్ రన్వే 16ని క్రాస్ చేయాలి. బట్ ఈ ఫ్లైట్ వేరే వైపు వెళ్తుంది. అలా దీని నుండి ఈ ఫ్లైట్ రన్వే 5Rలోకి వెళ్తుంది. బట్ పైలట్స్ వాళ్ళు కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నాం అనుకుంటున్నారు. బట్ నిజానికి ఈ ఫ్లైట్ వేరే ఫ్లైట్ ల్యాండ్ అవ్వబోయే రన్వేలోకి వెళ్తుంది. ఒకవేళ అదే జరిగితే పెద్ద ప్రమాదమే జరుగుతుంది. 1 నిమిషం తర్వాత యుఎస్ ఎయిర్వేస్ ఫ్లైట్ 1020 5 రైట్ రన్వేపై ల్యాండ్ అయింది. ఆ సమయంలో యునైటెడ్ ఫ్లైట్ ఆ రన్వే మీదకు వస్తూ ఉంది. బట్ ఈ ఫ్లైట్ పొగమంచు ఉండడం వల్ల చాలా మెల్లగా వెళ్తూ ఉంది. దీంతో యునైటెడ్ ఫ్లైట్ రన్వే మీదకు వచ్చే లోపలే
యుఎస్ ఎయిర్వేస్ ఫ్లైట్ 1020 ల్యాండ్ అయ్యి ట్యాక్సీవేలోకి వెళ్ళిపోయింది. దీంతో కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఘోర ప్రమాదం తప్పింది. బట్ ఇప్పుడే అసలు కథ మొదలవుతుంది. యుఎస్ ఎయిర్వేస్ 1020 ల్యాండ్ అవ్వగానే ఏటీసీకి సమాచారం ఇచ్చారు. ఏటీసీ ఈ ఫ్లైట్కి కూడా యునైటెడ్ ఫ్లైట్కి ఇచ్చిన రూట్నే ఇచ్చింది. ఈ ఫ్లైట్ని కూడా ట్యాక్సీవే నవంబర్ మీద నుండి ట్యాంగో ట్యాక్సీవేలోకి వెళ్ళమని చెప్పింది. దీంతో ఈ రూట్లోనే యుఎస్ ఎయిర్వేస్ ఫ్లైట్ 1020 బయలుదేరింది. టవర్ కంట్రోలర్ ప్రకారం యుఎస్ 1020 యునైటెడ్ 1448ని ఫాలో అవుతుంది. బట్ నిజానికి అలా జరగడం లేదు. ఇప్పుడు మళ్ళీ టేకాఫ్ కోసం ఎదురు చూస్తున్న ఫ్లైట్స్ దగ్గరికి వద్దాం. యుఎస్ ఎయిర్వేస్ ఫ్లైట్ 1020 ల్యాండ్ అయ్యి ట్యాక్సీవేలోకి వెళ్ళిపోగానే రన్వే ఖాళీ అయిపోయింది. దీంతో ఫస్ట్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న ఫెడెక్స్ ఫ్లైట్కి రన్వే 5 రైట్ నుండి టేకాఫ్కి క్లియరెన్స్ ఇచ్చింది ఏటీసీ. దీంతో ఈ ఫ్లైట్ రన్వే 5 రైట్తో అలైన్ అయింది. బట్ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే యునైటెడ్ ఫ్లైట్ ఇదే 5 రైట్ రన్వేలోకి ఎంటర్ అయింది. యునైటెడ్ ఫ్లైట్ పైలట్స్కి రన్వే లైట్స్ కనిపించాయి. బట్ వారు ఆ రన్వేని రన్వే 16 అనుకుంటున్నారు. ఈ రన్వే నుండే కొన్ని నిమిషాలలో ఫెడెక్స్ కార్గో ప్లేన్ టేకాఫ్ అవ్వబోతుంది. యునైటెడ్ ఫ్లైట్ రన్వే 5 రైట్లోకి ఎంటర్ అయిన తర్వాత పైలట్స్కి ట్యాక్సీవే ట్యాంగో కనిపించలేదు. ట్యాక్సీవే ట్యాంగోకి డైరెక్షన్స్ కూడా కనిపించలేదు. దీంతో పైలట్స్ బాగా కన్ఫ్యూజ్ అయ్యారు. వెంటనే పైలట్స్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ని మళ్ళీ సంప్రదించారు. పైలట్స్ ఏటీసీకి ఫ్లైట్ నవంబర్ ట్యాక్సీవేలో ఉంది అని చెప్పారు. నిజానికి పైలట్స్కి కూడా తెలీదు అసలు వాళ్ళు ఎక్కడున్నారని. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కూడా ఈ ఫ్లైట్ నవంబర్ ట్యాక్సీవేలోనే ఉందని అనుకున్నారు. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ రన్వేని క్రాస్ చేసి వేరే వైపు ఉన్న ట్యాక్సీవేలోకి వెళ్ళమని చెప్పాడు. ఫ్లైట్ 16 రన్వే దగ్గర ఉందని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అనుకున్నాడు. ఫ్లైట్ పొరపాటున తీసుకున్న తప్పు టర్న్ గురించి ఎవరికీ తెలియదు. దీంతో తెలియకుండానే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ యాక్టివ్ రన్వేని క్రాస్ చేయమని చెప్పాడు. ఇందాక ల్యాండ్ అయిన యుఎస్ ఎయిర్వేస్ ఫ్లైట్ 1020 ఆధార్లోనే వెళ్తుందని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ యుఎస్ 1020 ఫ్లైట్కి ముందు వెళ్తున్న ఫ్లైట్ జంక్షన్ దగ్గర ఆగుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని వెళ్ళమని చెప్పాడు. బట్ ఈ మెసేజ్ యుఎస్ ఎయిర్వేస్ 1020 పైలట్స్ని కూడా కన్ఫ్యూజ్ చేసింది. ఎందుకంటే వాళ్ళు ఎదురుగా ఏ ఫ్లైట్ లేదు. ఆ ఫ్లైట్ పైలట్స్ ఏదైనా మిస్టేక్ చేశామా అని కంగారు పట్టడం మొదలుపెట్టారు. బట్ అప్పుడే వాళ్ళకి ట్యాంగో ట్యాక్సీవే కనిపించింది. దీంతో కరెక్ట్ రూట్లోనే ఉన్నారని తెలుసుకొని ట్యాక్సీవేలోకి వెళ్ళిపోయారు. ఇక యునైటెడ్ ఫ్లైట్ విషయానికి వస్తే ఈ ఫ్లైట్ మెల్లగా రన్వేని క్రాస్ చేస్తూ రన్వే మధ్యలోకి వచ్చింది. అదే టైంకి ఆ రన్వేకి మరొక వైపున ఫెడెక్స్ కార్గో ప్లేన్ టేకాఫ్కి బయలుదేరింది. ఆ ఫ్లైట్ యునైటెడ్ ఫ్లైట్ దగ్గరకు వస్తుంది. పొగమంచు బాగా ఉండడంతో ఫెడెక్స్ పైలట్స్కి కనిపించేది కూడా అంతంత మాత్రంగానే ఉంది. కొన్ని సెకండ్లలోనే ఫెడెక్స్ ఫ్లైట్ యునైటెడ్ ఫ్లైట్ 1448ని ఢీకొట్టబోతుంది. యునైటెడ్ ఫ్లైట్ 1448 సిబ్బందికి జెట్ ఇంజిన్ శబ్దం వినిపించడం మొదలైంది. దీంతో యునైటెడ్ ఫ్లైట్ పైలట్స్కి ఏమీ అర్థం కాలేదు. అలా ఒక్కసారి పక్కకు చూసేసరికి పైలట్స్కి షాకింగ్ సీన్ కనపడింది. పైలట్స్కి మరొక ఫ్లైట్ వారి మీదకు దూసుకురావడం కనపడింది. కొన్ని సెకండ్లలోనే ఫ్లైట్ దగ్గరికి వచ్చేసింది. అదృష్టవశాత్తు కొన్ని సెకండ్ల ముందు ఈ ఫెడెక్స్ ఫ్లైట్ గాల్లోకి లేచింది. కొన్ని అడుగుల తేడాతో ఫెడెక్స్ ఫ్లైట్ యునైటెడ్ ఫ్లైట్కి తగలకుండా వెళ్ళిపోయింది. బట్ ఇక్కడే ఒక వింత ఉంది. ఫెడెక్స్ పైలట్స్ ఈ ఫ్లైట్ని రన్వేపై చూడలేదు. బట్ అయినప్పటికీ ఆ ఫ్లైట్కి తగలకుండా టేకాఫ్ అయిపోయింది. తెలియకుండానే పెద్ద ప్రమాదాన్ని తప్పించారు ఫెడెక్స్ పైలట్స్. దీంతో మరొకసారి ప్రమాదం అంచుల దాకా వెళ్ళింది ఈ యునైటెడ్ ఫ్లైట్. వెంటనే పైలట్స్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి ఏదో ఫ్లైట్ మా మీద నుండి టేకాఫ్ అయింది అని గట్టిగా చెప్పారు. బట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కి ఏమీ అర్థం కాలేదు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అలా జరిగే ప్రసక్తే లేదని ఫ్లైట్ అసలు ఎక్కడుందని అడిగారు. టవర్ నుండి ఏమీ కనిపించడం లేదు, అసలు ఫ్లైట్ ఎక్కడుంది అని అడిగారు. బట్ ఇప్పటికీ కూడా యునైటెడ్ ఫ్లైట్ పైలట్స్కి వాళ్ళు చేసిన పొరపాటు తెలియదు. అందుకే ఈ పైలట్స్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కి మళ్ళీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫ్లైట్ నవంబర్ ట్యాక్సీవే నుండి బయటికి వచ్చి 16 రన్వేలోకి ప్రవేశించింది అని చెప్పారు. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ 16 రన్వే యాక్టివ్గా లేదు, ఏ ఫ్లైట్ అటు వెళ్లే అవకాశమే లేదని చెప్పాడు. పైలట్స్ ఇక్కడ ఉన్నామని ఏటీసీకి చెప్పారు. బట్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పైలట్స్ చెప్పింది నమ్మి ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పాడు. ఆ తర్వాత జరగబోయేది మాత్రం ఎవరు ఊహించనిది. 2 విమానాల మధ్య పెద్ద ప్రమాదం త్రుట్టిలో తప్పిందని తెలియక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ టేకాఫ్కి వెయిటింగ్లో ఉన్న మరొక ఫ్లైట్కి టేకాఫ్కి క్లియరెన్స్ ఇచ్చాడు. ఆ ఫ్లైటే యుఎస్ ఎయిర్వేస్ ఫ్లైట్ 2998. దీంతో అప్పటికే ఒక ఫ్లైట్ వాళ్ళ మీద నుండి వెళ్ళినది చూసిన యునైటెడ్ పైలట్స్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కి రిక్వెస్ట్ చేశారు. మేము ఏదో యాక్టివ్ రన్వేపై ఉన్నామని చెప్పారు. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ తీవ్ర కోపంతో మరొకసారి ఫ్లైట్ లొకేషన్ అడిగారు. బట్ ఈసారి కూడా పైలట్స్ వారు అనుకుంటున్నదే చెప్పారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ మాత్రం కోపంగా మీరు ఉన్నది యాక్టివ్ రన్వేపై కాదు అని అరిచాడు. నిజానికి ఇక్కడ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ని తప్పుపట్టలేము. పైలట్స్ చెప్తున్న లొకేషన్లో ఏ యాక్టివ్ రన్వే లేదు. బట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఫ్లైట్ రాంగ్ రూట్లో ఏమైనా వెళ్ళిందా అని ఆలోచించలేదు. అలా ఆలోచించుంటే బాగుండేది. బట్ ఏటీసీ అలా ఆలోచించాల. పైలట్స్ ఒక ఫ్లైట్ మా మీద నుండి వెళ్ళింది అని చెప్తున్నప్పుడు ఏటీసీ బాధ్యత అసలు ఆ ఫ్లైట్ ఎక్కడుందో ముందు కనిపెట్టాలి. కేవలం పైలట్స్ చెప్తున్న లొకేషన్ని ఆధారం చేసుకుని ముందుకు వెళ్ళకూడదు. కుదిరితే గ్రౌండ్ స్టాఫ్ ద్వారా ఫ్లైట్ ఎక్కడుందో కనిపెట్టాలి. బట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఇవేమీ చేయలేదు.
కేవలం పైలట్స్ చెప్పిన దాని ప్రకారం డైరెక్షన్స్ ఇస్తున్నారు. తనకు ఫ్లైట్ ఎక్కడుందో తెలుసు అనే ఉద్దేశంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ యుఎస్ ఎయిర్వేస్ ఫ్లైట్ 2998కి క్లియరెన్స్ ఇచ్చాడు. బట్ ఈ కాన్వర్జేషన్ అంతా యుఎస్ ఎయిర్వేస్ ఫ్లైట్ 2998 పైలట్స్ వింటున్నారు. దీంతో ఏదో తేడాగా ఉందని యుఎస్ ఎయిర్వేస్ ఫ్లైట్ పైలట్స్కి డౌట్ వచ్చింది. దీంతో యుఎస్ ఎయిర్వేస్ ఫ్లైట్ పైలట్స్ యునైటెడ్ ఫ్లైట్ ఇష్యూ క్లియర్ అయ్యే వరకు టేక్ ఆఫ్ చేయమని ఏటీసీకి చెప్పారు. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ చిరాకుతో మళ్ళీ యునైటెడ్ ఫ్లైట్ని సంప్రదించి ఫ్లైట్ యొక్క లొకేషన్ మళ్ళీ అడిగాడు. బట్ సేమ్ సీన్ రిపీట్. ఇందాక చెప్పినట్టే పైలట్స్ చెప్పారు, అలాగే ఇందాక చేసినట్లే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ చేశాడు. ఫ్లైట్ పైలట్స్ చెప్పిన దాని ప్రకారం మళ్ళీ యుఎస్ ఎయిర్వేస్ ఫ్లైట్కి రెండవసారి టేక్ ఆఫ్కి క్లియరెన్స్ ఇచ్చాడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్. ఒక పక్క యునైటెడ్ పైలట్స్ ఏమీ అర్థం కాక అక్కడే ఉన్నారు. వాళ్ళు చెప్తున్నది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వినిపించుకోవట్లేదు. ఇంకొక పక్క యుఎస్ ఎయిర్వేస్ ఫ్లైట్ పైలట్స్ కూడా టేక్ ఆఫ్ క్లియరెన్స్ని రిజెక్ట్ చేశారు. యుఎస్ ఎయిర్వేస్ ఫ్లైట్ 2998 పైలట్స్ టేక్ ఆఫ్ని రిజెక్ట్ చేయకపోతే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ మళ్ళీ యునైటెడ్ ఫ్లైట్ పైలట్స్ని సంప్రదించాడు. అసలు ఈ ఫ్లైట్ ఎక్కడుంది అనే విషయాన్ని కనిపెట్టడం మొదలుపెట్టాడు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పైలట్స్ని ఎదురుగా ఏ టాక్సీవే ఉంది అని అడిగాడు. దీంతో పైలట్స్ ఎదురుగా చూసి కీలో టాక్సీవే అని రాసిందని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కి చెప్పారు. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కి సీన్ అర్థమైంది, ఎందుకంటే కీలో టాక్సీవే ఇక్కడ ఉంటుంది. దీంతో ఈ ఫ్లైట్ ఇక్కడ ఉందని ఏటీసీకి అర్థమైంది. పైలట్స్ పొరపాటున రాంగ్ డైరెక్షన్లోకి వెళ్లారని ఏటీసీకి అర్థమైంది. ఏటీసీ ఈ పనిని మొదటిసారి పైలట్స్ కాంటాక్ట్ అయినప్పుడే చేసి ఉండాల్సింది. అయినప్పటికీ చివరి నిమిషంలో అయినా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఈ పని చేశాడు. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ యునైటెడ్ ఫ్లైట్కి రన్వే క్రాస్ చేసి కీలో టాక్సీవేలోకి వెళ్ళమని చెప్పాడు. దీంతో రన్వే నుండి ఫ్లైట్ కీలో టాక్సీవేలోకి వెళ్ళిపోయింది. దీంతో యుఎస్ ఎయిర్వేస్ ఫ్లైట్ 2998కి మళ్ళీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ టేక్ ఆఫ్కి క్లియరెన్స్ ఇచ్చారు. ఈ సమస్య పరిష్కారం అయిందని తెలిసాకే యుఎస్ ఎయిర్వేస్ ఫ్లైట్ 2998 పైలట్స్ టేక్ ఆఫ్కి ఒప్పుకున్నారు. అలా ఈ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. ఈ యుఎస్ ఎయిర్వేస్ ఫ్లైట్ పైలట్స్ కనుక ఏటీసీ చెప్పిన దాని ప్రకారం చేసుంటే పెద్ద ప్రమాదమే జరిగేదేమో. బట్ ఈ పైలట్స్ చేసిన పని వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సంఘటన తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్స్లో కూడా గ్రౌండ్ రేడార్స్ ఇన్స్టాల్ చేశారు. వీటి వల్ల ఫ్లైట్స్ ఎక్కడున్నాయి అనే విషయం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్కి తెలుస్తుంది. ఈ సంఘటన మనకు చాలా విషయాలను తెలియజేస్తుంది. పని భారం, మిస్ఇన్ఫర్మేషన్ ఎంత పెద్ద ప్రమాదానికి దారి తీయచ్చు అని అర్థమవుతుంది. ఎప్పుడో అన్నీ తెలుసు అనే భావనలో ఉండకూడదు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మనకు ఇన్ఫర్మేటివ్ వీడియోతో. ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోలు తీసుకురాబోతున్నాను. వాటిని తీసుకురావడానికి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.